జనం బాటే తన బాటని రామకృష్ణారెడ్డి అన్నారు. కార్యకర్తలకు, నాయకులకు, ప్రజలకు ఏ మాట అయితే ఇచ్చానో అదే మాట మీద నిలబడతానన్నారు. గ్రామ గ్రామాన నా భవిష్యత్ కార్యక్రమం ఏంటని తెలియజేస్తాన్నారు. ప్రకటించిన విధంగా తన స్వగ్రామం నుంచి మహేంద్రవాడ గ్రామంలో ప్రజల్లో నాయకులను, కార్యకర్తలు కలిసేందుకు ర్యాలీగా బయలుదేరారు. దీంతో టీడీపీ అధిష్టానం మంగళగిరి రావాల్సిందిగా 5 ప్రతినిధులను పంపింది. 5 రోజులు పోయాక వచ్చి కలుస్తారని వారి మాటను తిరస్కరించారన్నారు. రామకృష్ణారెడ్డి మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు మా కరెస్పాండెంట్ అంజుబాబు ఫేస్ టు ఫేస్. విధంగా అనపర్తి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ టికెట్ బీజేపీకి కేటాయించడంతో నిన్నటి నుంచి కూడా అనపర్తి నియోజకవర్గ వ్యాప్తంగా ఆందోళనలు మొదలైన సంగతి తెలిసిందే. అయితే ఈరోజు తెలుగుదేశం పార్టీ నుంచి ప్రత్యేక బృందం ఇక్కడికి విచ్చేసినప్పటికీ కూడా రామకృష్ణారెడ్డి ఎట్టి పరిస్థితిలోనూ కూడా నేను మాట తప్పను, మడమ తిప్పను అనే ఉద్దేశంతో నిన్న ప్రకటించిన విధంగానే ఈ రోజు గ్రామాల పర్యటనకి ఆయన బయలుదేరడం మనం చూస్తా ఉన్నాం. అనపర్తిలో తెలుగుదేశం పార్టీని కాపాడండి, అనపర్తి సీటు రామకృష్ణారెడ్డికే కేటాయించాలనే ప్రధాన నినాదాలతోటి 5 రోజుల కార్యాచరణలో భాగంగా ఈ రోజు ఆయన ఇంటి దగ్గర నుంచి పాదయాత్రగా బయలుదేరడం మనం చూస్తున్నాం. ప్రస్తుతం రామకృష్ణారెడ్డి మనతో ఉన్నారు, వారిని అడిగి తెలుసుకున్నాం. సార్, తెలుగుదేశం పార్టీ బృందం వచ్చింది, ఏం చెప్పింది? మీ కార్యాచరణ ఖచ్చితంగా అమలు చేయదలుచుకున్నారా? తెలుగుదేశం పార్టీ బృందం రావడం జరిగింది. మా జోన్ 2 ఇన్ఛార్జ్ సుజయ్ కృష్ణ రంగారావు గారి ఆధ్వర్యంలో పెద్దలు బుచ్చయ్య చౌదరి గారు, చినరాజప్ప గారు, జోగేశ్వరరావు గారు రావడం జరిగింది. 2 రోజుల పాటు సంయమనంతో ఉండి 2 రోజుల్లో సమస్య పరిష్కారం చేస్తాం. తెలుగుదేశం పార్టీకి సీటు కేటాయించేలాగా బీజేపీని చంద్రబాబు నాయుడు గారు ఒప్పిస్తారు. మీరు ఒక్కసారి వచ్చి చంద్రబాబు నాయుడు గారిని కలిసి వారితో అభిప్రాయాలు పంచుకోవాలని కోరడం జరిగింది. నేను నిన్న కార్యకర్తలకు ఏ విధంగా అయితే మాట ఇచ్చానో ఈ 4 రోజుల పాటు నేను ఎవరిని కలవను, నా కార్యాచరణతో ముందుకు వెళ్తానని చెప్పాను. మాట తప్పకుండా, మడమ తిప్పకుండా ఆ కార్యక్రమాన్ని చేస్తానని వారికి చెప్పడం, ఇది అయిన తర్వాత వచ్చి చంద్రబాబు నాయుడు గారిని కలుస్తానని చెప్పా. కనీసం ఈ రోజుకి 2 రోజుల పాటు ఈ కార్యక్రమం వాయిదా వేయమని అడిగారు. లేదు, ఎట్టి పరిస్థితుల్లోనే వేయం, ఈ కార్యక్రమం కొనసాగుతుంది. మీ ప్రయత్నాలు మీరు సాగించి మీరు ఏదైతే మాట ఇస్తా ఉన్నారో ఆ ప్రకారంగా చంద్రబాబు నాయుడు గారు బీజేపీని ఒప్పించే కార్యక్రమం చేయమని వారిని కోరడం జరిగింది. అంటే ఒక్కసారిగా ఈ యొక్క ఆందోళన మరింత ఉధృతం చేయదలుచుకున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో మీకు అధిష్టానం నుంచి పిలుపు వచ్చినప్పటికీ కూడా మీరెందుకు తలగొక్కకుండా మీ యాత్రని కొనసాగిస్తున్నారు అనేది తెలియాల్సి ఉంది. అయితే కొంతమంది ఆయన మద్దతుదారులు కూడా ఇదే పాదయాత్రలో పాల్గొని మీరు ఏ బాటలో నడిస్తే ఆ బాటలోనే నడుస్తామని చెప్పి కూడా మీకు మద్దతు ప్రకటిస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో మీరు రాబోయే రోజుల్లో చేయబోయే కార్యక్రమం ఏంటంటారు? నేను 4 రోజుల కార్యాచరణ ప్రకటించాను. 4 రోజుల పాటు ప్రజల్లోకి వెళ్తాను, ప్రజల యొక్క అభిప్రాయం కోరతాను. నాకు ఈ విధమైన అన్యాయం జరిగింది. 5 సంవత్సరాలుగా నేను పోరాటం చేశాను. 39 కేసులు పెట్టించుకున్నాను. హత్యాయత్నం జరిగింది, ఇంటిపైన దాడులు జరిగాయి, కారు పైన దాడులు జరిగాయి, అనేక సమస్యలను ఎదుర్కొన్నాను. ఆరోగ్యాన్ని, కుటుంబాన్ని, జీవితాన్ని ఫణంగా పెట్టి పార్టీ కోసం పోరాడితే ఇవాళ ఇలాంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి మూలారెడ్డి గారు 42 సంవత్సరాలుగా ఇక్కడ పార్టీని పెంచి పోషించిన పరిస్థితుల్లో ఏమి చేయమంటారు, నా భవిష్యత్తు కార్యాచరణ ఏంటో మీరే తేల్చండి అని ప్రజల వద్దకు వెళ్తా ఉన్నా. మేము మీతో ఉంటామండి బాబు, మాకు ఇంత దారుణం జరిగిపోయింది. మరి రండి, ఏం ఇబ్బంది అవ్వదు. ముఖ్యంగా చూసుకుంటే కనుక మరో పక్కనే అధిష్టానం చూస్తే కనుక మీకు ఒత్తిడి తీసుకొచ్చే అవకాశం ఉంది. ఈ ఒత్తిడిని మీరు ఏ విధంగా ఎదుర్కొనే పరిస్థితి ఉందంటారు? ఒత్తిడి అనేది లేదు, ఒకటే మా డిమాండు, అనపర్తిలో తెలుగుదేశం పార్టీని కాపాడాలి, అనపర్తి నియోజకవర్గంలో తెలుగుదేశం భవిష్యత్తు ఉండాలి, తెలుగుదేశం పార్టీ అనపర్తిలో జెండా రెపరెపరాడాలి, ఇదే మా డిమాండ్. అంటే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఇప్పటికే మీ ఇన్ఛార్జ్ వచ్చారు, అలాగే మాజీ హోంమంత్రి వచ్చారు, గోరెంట్ల బుచ్చయ్య చౌదరి గారు వచ్చారు. అంటే ఒకవేళ చంద్రబాబే నేరుగా మీ ఇంటికి వస్తే పరిస్థితి ఏంటంటారు? ఇది ఊహాజనితమైన ప్రశ్న. ఆ పరిస్థితి తలెప్పినప్పుడు దానికి సమాధానం చెప్తా. అంటే మరో పక్కన చూసుకుంటే కూడా బీజేపీ అధినాయకత్వం కూడా ఒక అడుగు వెనక్కి వేసింది. రామకృష్ణారెడ్డి అయితే ఇటు పార్లమెంట్ సీటుతో పాటు చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గాల మీద కూడా ఎఫెక్ట్ పడిలా ఉందని చెప్పి కొద్దిగా వెనక్కి తగ్గిందనే సమాచారం అయితే ఉంది. దాన్ని మీరు ఏమంటారు? మీకు ఏమైనా సమాచారం ఉందా? నాకైతే ఎటువంటి సమాచారం లేదు. నేను ఏదైతే కార్యాచరణ ప్రకటించానో ఆ కార్యాచరణ ప్రకారం ముందుకు వెళతాను. అందులో ఎటువంటి సందేహం లేదు. ఈ 5 సంవత్సరాలు కాదు, 12 సంవత్సరాలుగా నేను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత
ఏ విధంగా కార్యకర్తలకు కానీ ప్రజలకు కానీ ఏ మాట ఇస్తే ఆ మాట ఎలా పోషించుకున్నానో ఇవాళ కూడా ఈ విపత్కర పరిస్థితుల్లో కార్యకర్తలతో ఒక మాట అన్న తర్వాత అదే మాట కట్టుబడి ముందుకెళ్తా. ఇది ప్రధానంగా చూసుకుంటే కనుక ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వెనక్కి తగ్గేది లేదని, సీటు ప్రకటిస్తారా లేదంటే ఇండిపెండెంట్గా పోటీకి వెళ్ళమంటారా అనేది ప్రజల్ని అడుగుతాను. మరో పక్కనే అధిష్టానం కనుక సీటు ప్రకటిస్తే తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తాను, లేదంటే ప్రజాభీష్టం మేరకు ఇండిపెండెంట్గానైనా సరే రంగంలో దిగి తన సత్తా చాడతానని చెప్పేసి రామకృష్ణారెడ్డి చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో అంజిబాబు, ప్రైమ్ నైన్ న్యూస్, తూర్పుగోదావరి జిల్లా.